ఖచ్చితంగా ఎవరో అయితే ఇంటికొచ్చారు, కానీ మన చేతికి దొరకకుండా తప్పించుకున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఇంట్లోనే ఎక్కడో దాక్కునుంటాడు. మరైతే మళ్ళీ వెతుకుదామా? అమ్మో, నా వల్ల కాదు, నాకంత ఓపిక లేదు. నక్షత్ర, నాకెందుకో ఇప్పటికీ అది మీ నాన్నేనేమో అనిపిస్తోంది. డాడీ ఎందుకు అవుతాడు మమ్మీ? మమ్మీ, కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఆ, నాకు తెలిసి పిల్ల అనుకుంటా మమ్మీ. పిల్లయితే సౌండ్స్ మాత్రమే వస్తాయి. కుకింగ్ వాసన కూడా వస్తోంది. చూడు, ఏదో స్మెల్ వస్తోంది. అవును మమ్మీ, ఆమ్లెట్ వాసన వస్తుంది కదా. అయితే కిచెన్లో ఏదో జరుగుతుంది. పద చూద్దాం. ఫాలో అవుతా. భూమి ఈ టైంలో ఏం చేస్తుంది మమ్మీ? పద అడుగుదాం. భూమి, ఈ టైంలో కిచెన్లో ఏం చేస్తున్నావు? అది ఆకలేసింది, తినాలనిపించింది, అందుకే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఇందాక మాతో పాటు కలిసి డిన్నర్ తిన్నావుగా. అంటే ఇప్పుడు మళ్ళీ ఆకలి వేయకూడదా? ఆకలేస్తే నా ఇంట్లో నేను తినకూడదా? నీ పర్మిషన్ తీసుకోవాలా? ఆ, అవసరం లేదమ్మా. నీకెప్పుడు ఆకలేస్తే అప్పుడు తిను. ఎంత కావాలంటే అంత తిను. అయినా భూమి, నీకెందుకంత శ్రమ? మా మమ్మీకి చెప్పుంటే తనే బ్రెడ్ ఆమ్లెట్ చక్కగా వేసిచ్చేది కదా. మోస్తాను. ఓహో, మర్చిపోయాను. సరే, రేపు చెప్తానులే. ఆగు. భూమి, భూమి, అయ్యో నాన్న, వెళ్ళి తలుపు తీయండి. గో. ఏయ్, అయ్యో, తలుపు తీస్తే కుంపలు అంటుకుంటాయి. ఏమనుకుంటున్నారు? ఈ టైంలో మీరు ఈ గదిలో ఉన్నారని తెలిస్తే ఇంకేమైనా ఉందో? అయినా ఇప్పుడు నేను గగన్లా ఆకాష్నా, ఆకాష్లా గగన్నా, లేక మీరు గగన్? ఎవరైనా ప్రాబ్లమే. భూమి, అసలు మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తారు. మీరు మా నాన్నకు కనిపించకూడదు. ఎక్కడ దాచాలి మిమ్మల్ని? ఎక్కడ దాచాలి? అయ్యో, ఇదిగో ఈ కబోర్డ్లో దాక్కుంటారా? కబోర్డ్. వద్దు. కబోర్డ్. షిట్. కబోర్డ్. డామ్, ఐ ఫర్గాట్ ఇట్. భూమి, తలుపు తెరు. ఓ గాడ్. అక్కడ దాక్కుంటాను. భూమి, మా గగన్ బావ గురించి చెప్పాలంటే ఒక మనిషి ఎలా ఉండాలో పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు. తనని ఒక్కరోజు గమనిస్తే చాలు. ఇస్ ఇట్? ఉదయం సూర్యుడు కంటే ముందే లేస్తాడు, ప్రకృతిని ఆస్వాదిస్తాడు, తర్వాత ధ్యానం వ్యాయామం చేసి తన రోజుని ప్రారంభిస్తాడు.
ఆరోగ్యం అంటే ప్రాణం. బయట ఫుడ్ కంటే ఇంట్లో అమ్మ ప్రేమగా చేసిన భోజనానికి ఎక్కువ విలువిస్తాడు. సమయానికి తినడం, సమయానికి పడుకోవడం తనకి అలవాటు. రాముడు మంచి బాలుడు అన్న టైప్ అన్నమాట. అమ్మని దైవంలా పూజిస్తాడు. చెల్లిని కూతుర్లా చూసుకుంటాడు. ఇంట్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా బాధపడేది తనే. తన వాళ్ళ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలేడు. ఓహో, మిస్టర్ గగన్ ఎమోషనల్ పర్సన్ అన్నమాట. మాటిస్తే ప్రాణం పోయినా తప్పడు. సహాయం చేస్తే ప్రచారం చేసుకోడు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వడు. డబ్బు విలువ తెలుసు, మనుషుల విలువ ఇంకా బాగా తెలుసు. అంటే మిస్టర్ గగన్ కి హ్యుమానిటీ ఎక్కువే. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎదుటి వాళ్లతో వినయంగా మాట్లాడతాడు. చిన్నవాళ్లని ప్రేమగా పలకరిస్తాడు. పెద్దవాళ్లని గౌరవంగా సంబోధిస్తాడు. తన వల్ల ఎవరి మనసు నొప్పించకూడదని ప్రతి మాట ఆలోచించి మాట్లాడతాడు. ఎప్పటికీ తప్పు చెయ్యడు. ఎవరి ముందు తలదించుకోడు. అంటే వినయ విధేయ రాముడు అన్నమాట. బావకి ఇంటి పేరు లేదు అనుకుంటారు అందరూ. ఆత్మగౌరవం తన ఇంటి పేరు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంటి పేరా? ఇంట్రెస్టింగ్. బావకి కోపం ఎక్కువ, కానీ తప్పు తనదైతే అహం లేకుండా క్షమాపణ చెప్తాడు. తన నవ్వు ఇంట్లో అందర్నీ నవ్విస్తుంది. తన ధైర్యం చుట్టూ ఉన్న వాళ్ళకి ధైర్యాన్నిస్తుంది. తన నిజాయితీ ఎలా